అయ్యో సార్ spokesperson from Andhra Pradesh. हमारा पार्टी अलग अलग पाकिस्तान 2 जगह में इलेक्शन लड़ा है, एक जगह इधर उधर उधर जीत के इधर आ रहा है, उन्होंने हरा दिया। गुरु ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः। स्वस्ति न पूषा विश्ववेदाः। अस्ति नस्ताक्ष्यो अरिष्टनेमिः। शान्ति शान्ति शान्तिः। ध्रुवन्ते राजा वरुणा ध्रुवन्तु। Srimati Savitra Ben Rupala Madam, respected Honorable Minister for State Fisheries and Animal Husbandry, Dr. L. Murugan Sir, Shri Gollapalli Srinivas Ashok Sir, Honorable Member of Legislative Assembly, hearty welcome. संयुक्तं वह्निना योजितं प्रियं गृहाणमङ्गलं दीपं त्रैलोक्यते। ब्राह्मणस्य मुखमासीत् बाहुराजन्यः कृतः पूर्यता फलसिद्धिरस्ति। మంగళారతులు మా తెలుగు తల్లికి మల్లె పూదండ పూలో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్. Administrator Sri Arun Swami Sir to felicitate. Now I request our regional administrator Sir Arun Swami Sir to felicitate Mrs. Neetu Kumari Prasad IAS,
Joint Secretary, Minister of Fisheries. Dr. Alan Murthy, sir. Now I request. మామూలు మీరు బాగా తీసేయాలి. ఏంటి మా కష్టాలని కూడా చాలా ఒక్క నిమిషం అండి. వెళ్ళు. ప్రతి భూసరాజు దోమ ఒకళ్ళు వచ్చి తీసుకొని మూడు అర్థాన్ని కామేశ్వరరావు వచ్చి తీసుకోండి. కోల నాగూరు, వనమాడి దేవి, పోతభక్తుల సరస్వతి. కోల నాగూరు వచ్చి 3 అడుగులు తీసుకోండి. ప్రజలందరికీ కూడా నా నమస్కారం. అదేవిధంగా వేదికను అలంకరించిన మన హానరబుల్ ఫిషరీస్ మినిస్టర్ రూపాల గారికి మరియు మేడం గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మొన్న వారం మన దగ్గరికి వచ్చి మన సమస్యలన్నీ కూడా పొద్దున్నుంచి అందరి వరకు కూడా తెలుసుకుని మళ్ళీ తిరిగి వచ్చేసిన మన ఎల్ మురుగన్ గారికి కూడా నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన మన నీతి కుమార్ మేడం అంటే ఎవరికి కూడా గుర్తుందో లేదో మరి మన ఈస్ట్ గోదావరి కలెక్టర్గా కూడా పనిచేసి సుమారు 3 సంవత్సరాలు మన భౌగోళికంగా యానం అనేది వేరుగా ఉన్న పాండిచేరికి దగ్గరగా ఉన్నా మనం ఆంధ్రాలో ఉంటున్నాం, ఈస్ట్ గోదావరిలో ఉంటున్నాం. మత్స్యకారులు ఉన్న అందరి ఇబ్బందులు మేడంకి అతి బాగా తెలిసిందే చెప్పుకోవాలి. నిజంగా ఈరోజు మేడం ఇక్కడికి రావడం కూడా చాలా మంచి ఉద్దేశం. అంతేవిధంగా ఇక్కడికి విచ్చేసిన మరి ఇతర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. రూపాల గారు నిజంగా ఈ యానం అనే ప్రాంతంలో సుమారు 10,000కి పైగా 12,000 నుంచి 13,000 వరకు మత్స్యకారులు ఉన్నారు. ఈ మత్స్యకారులందరికీ కూడా ఏ ఇబ్బంది తెలుసుకోవడానికి ఆయనంతటా ఆయన మన ఊరు రావడం ఎంతో ఆనందం. నిజంగా చెప్పాలంటే ఇటువంటి మీటింగ్ సుమారు 2.5-3 సంవత్సరాల్లో మత్స్యకారులు ఎంతో మంది మాకు సెంట్రల్ నుంచి కానీ స్టేట్ నుంచి కానీ రావాల్సిన ఎన్నో స్కీమ్స్ మాకు అందే విధంగా అందజేయాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి చెప్తూనే ఉన్నారు. దానికి ప్రతిరూపంగానే మీరు నన్ను ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నిజంగా వారందరూ వారు వచ్చి ఇక్కడ మీ సమస్యలన్నీ కూడా వినడం జరిగింది. ఇందాక ఒక్కొక్కరిగా మాట్లాడిన సమస్యల్లో కూడా ఓఎన్జీసీ అనేది ఆ నష్టపరిహారం అనేది మన మత్స్యకారులందరికీ కూడా తెలిసిన విషయమే. గత కొంతకాలంగా నేను వచ్చినప్పుడు మొదట విడత డబ్బులు సుమారు 11 నెలల డబ్బులు ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్లో క్రెడిట్ చేయడం జరిగింది. దానికి ముఖ్య కారణం డీబీటీ అనే ప్రాసెస్ ని మనకి ప్రధానమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. దళారీలు ఎవరు కూడా మధ్యలో ఉండకూడదు, పేద ప్రజలకి డైరెక్ట్ గా వారి సొంత అకౌంట్ లోనే పడాలని చెప్పి ఒక డీబీటీ అనే సంస్థని వాళ్ళు ఇది చేసి ప్రతి ఒక్క మత్స్యకారుడు వాళ్ళ అకౌంట్ లోనే పడే విధంగా చేసిన మన ప్రధానమంత్రి గారికి అదే విధంగా మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత గుర్తు పెట్టుకుని ఉండాలి. ఎందుకంటే యానం విషయంలో మనందరికీ కూడా తెలిసిన విషయం ఏంటి అంటే ఎంతో డబ్బులు పడి సగం మంది సగానికి ఇచ్చి లేకపోతే దేనికో ఇచ్చి దేనికో రకంగా మనం ఇబ్బంది పడుతూనే ఉన్నాం. అటువంటి పరిస్థితి మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనకి మీ అకౌంట్ లో పడిన డబ్బు ఎవరికి ఇవ్వకలు లేకుండా మీ అందరికీ చేరే విధంగా మేము ఎప్పుడు కూడా ఒక శాసనసభ్యుడిగా కానివ్వండి, ఈరోజు నిజంగా ఒక దేశంలో క్యాబినెట్ మినిస్టర్ మన వరకు వచ్చి మన సమస్యలు వింటున్నారంటే మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మనం కూర్చొని మాట్లాడుకున్న ఈ హార్బర్ కూడా సెంట్రల్ నుంచి మనకి ఇచ్చిన ఇదే. దాన్ని సుమారు నేను వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కూడా ఇది హ్యాండ్ ఓవర్ చేయడం జరగలేదు. నేను వచ్చిన 2 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ గ్రామస్తులకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిన విధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయమని అడిగిన వెంటనే సుమారు 2 సంవత్సరాల తర్వాత అది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే ఎటువంటి స్కీమ్ అవనివ్వండి, సెంట్రల్ నుంచి మత్స్యకారులకు అనేక స్కీమ్స్ ఉన్నాయి.
కానీ మన పాండిచేరిలో ఇంప్లిమెంట్ అయ్యేవి అతి తక్కువ. ఆయన కనుక్కోవాలనుకున్నది ఏంటి అంటే ప్రతి స్కీము కూడా మనం యానంలో లబ్ధిదారులకు అందుతుందా లేదా అని. మనం మురుగన్ మంత్రి గారు వచ్చినప్పుడు ఇక్కడికి కిసాన్ క్రెడిట్ కార్డు అనేది మత్స్యకారులు ఎవరికి లేవని చెప్పారు. నిజంగా ఈ రోజు ఆయన వచ్చి వెళ్ళారో లేదో, ఈ రోజు మనం ఇక్కడ లబ్ధిదారులకి మన కేబినెట్ మినిస్టర్ గారి చేతుల మీదుగా వాళ్ళందరికీ కార్డు క్రియేట్ చేసి ఇవ్వడం అంటే నిజంగా మా వరకు కూడా ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. అటువంటి విధంగా నిజంగా యానం అంటే ఇంత చొరవ తీసుకుని యానంలో ఏ లబ్ధిదారులు చేరుతున్నాయా లేదా అని తెలుసుకుని మా వరకు ఇంత కష్టపడి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా మేము తోడుగా ఉంటామని చెప్పినందుకు వచ్చినందుకు మరొకసారి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుకుంటూ, ఇక్కడ చాలా విషయాలు చెప్పారండి కొంతమంది విషయం. అది దేనికి ఆగుతుంది, ఎందుకు లేట్ అయింది అనేది ఒక 4 రోజుల్లో మీకు పూర్తిగా నేను అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇది ఈ సభ దానికి సంబంధించింది కాదు కాబట్టి అది ఇక్కడ మాట్లాడడం జరగట్లేదు. కానీ అతి త్వరలో మీ అందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఆ అమౌంట్ అయితే ప్రతి ఒక్క పేదవాడి అకౌంట్ లో కూడా పడడం జరుగుతుంది. దాన్ని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ప్రెసిడెంట్ గారు ప్రతిదీ కూడా సొసైటీ నుంచి వెళ్ళాలి, నెట్లు కానీ ఇంకోటి అని చెప్పడం జరిగింది. దాన్ని కూడా సొసైటీ అనేది బలంగా ఉన్నప్పుడు చాలా అన్ని రకాలుగా కూడా బలంగా ఉన్నప్పుడు సొసైటీ నుంచి కొనివ్వడం జరిగేదండి. మన ఫిషర్మెన్ డిపార్ట్మెంట్ నుంచి మాత్రం ఏ రకమైన లబ్ధిదారుడికి ఇవ్వమని చెప్పి ఎక్కడా లేదు. కానీ మీరు చెప్పారు కాబట్టి గత నెక్స్ట్ ఒక నెల రోజుల్లో దీన్ని మన ఫిషరీస్ మినిస్టర్ కి అదేవిధంగా మన ఆనరబుల్ సీఎం వరకు కూడా తీసుకెళ్లి అవి మీకు ఎటువంటి ఉపయోగపడతాయో సొసైటీ కాకుండా ఫిషర్మెన్ డిపార్ట్మెంట్ నుంచి మీకు అందజేసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని మనకు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మన ఆక్వాకల్చర్ విష్ణువర్ధన్ గారు మాట్లాడారు. నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. ఈరోజు సుమారు ఎంతో మంది ఆక్వా రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్న సమస్య. సుమారు ఆంధ్రాలో ₹1.5 ఇక్కడ 7.5 అనేది అది చాలా డిఫరెన్స్ ఉన్న విషయం. నిజంగా అది మీరు కేంద్ర మంత్రి వారి వరకు కూడా జరిగింది. మన పాండిచేరి ఉన్న పరిస్థితికి ఎలక్ట్రిసిటీ అనేది ప్రైవేటైజేషన్ లో నడుస్తున్న ఇబ్బంది మీకు అవగాహన ఉంటది. ఆ కారణంగా దీనికి కొంచెం జాప్యం జరుగుతుంది తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, ఇంకోటి కాదు. ఇది కేంద్రం నుంచి నిజంగా మనకు అంత సపోర్ట్ వస్తే దాన్ని పూర్తిగా కూడా మనం అందరం కూడా ఏ ఇబ్బంది లేకుండా మనం తీసుకునే విధంగా మీరు సపోర్ట్ అడిగారు కాబట్టి ఒక శాసనసభ్యుడిగా నాకు మీ ఎప్పుడు కూడా పూర్తి మద్దతు ఉంటుంది ఆక్వాకల్చర్ వాళ్ళకి. అదే విధంగా రాష్ట్రం నుంచి మనకు సపోర్ట్ కావాలి కాబట్టి మన ముఖ్యమంత్రి రంగస్వామి గారికి ఇప్పుడు నెక్స్ట్ జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీనికి సంబంధించి పోరాడి మీకు అది తీసుకొచ్చే విధంగా నేను పాటుపడతానని తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇలా మన నుంచి కేంద్రం నుంచి ఎవరొకరు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆ లబ్ధిదారుడికి సంబంధించిన ఆ ఖాతాలో డబ్బులు పడుతున్నాయంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అదే విధంగా వారి కేబినెట్ లో మన మంత్రులు ఉన్నారు కాబట్టి వీళ్ళని ఎప్పుడు గుర్తుపెట్టుకొని వీళ్ళ ద్వారా మన ఊరికి కావాల్సిన పనులు కానీ మనకు కావాల్సిన నిధులు కావాలి తెచ్చుకోవాలి. దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ కూడా కోల్డ్ స్టోరేజ్ కానీ మనకి మత్స్యకారులు నిజంగా తాళరేవు వెళ్ళి ఎన్నో యాక్సిడెంట్లు చనిపోతున్నారు. అటువంటి దానికి ఫిషరీస్ నుండి ఇక్కడికి సంబంధించిన ఏదో ఒక ఇండస్ట్రీ లాంటిది కట్టాలని చెప్పి అదే విధంగా పూర్తి సహకారం మనకు సెంట్రల్ నుంచి ఉండాలని వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కావున ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేసిన సావిత్రి నగర్ ప్రజలు మరియు మత్స్యకార ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అశోక్ గారు, జాయింట్ సెక్రటరీ శ్రీమతి నీతు ప్రసాద్ గారు, సిఓ ఎన్ఆర్డిబి శ్రీ మూర్తి గారు, మార్గం వచ్చేసి మన మత్స్యవాళ్ళతో మాట్లాడడానికి మన మత్స్యవాళ్ళతో కలిసేసి వాళ్ళతో మాట్లాడడానికి ఎవరు కూడా రాలేదు. ఫస్ట్ టైం మన మంత్రి గారు గుజరాత్లో స్టార్ట్ చేసి గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు తర్వాత 7,000 కిలోమీటర్, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ కాదు 7,000 కిలోమీటర్ సముద్రం మార్గం ప్రయాణం చేసేసి ఈ రోజు మన యానం మత్స్యవారి గారితో వారితో కలిసేందుకు మన మంత్రి గారు వచ్చున్నారు. అట్లే కూడా మంత్రి గారు కూడానే మన మేడం ఫస్ట్ రోజులో ఎప్పుడు ఈ యాత్ర స్టార్ట్ చేస్తారో ఆ రోజు నుంచి
ఈ రోజు వరకు కూడానే మరి వచ్చి ఉన్నారు. మరి మేడం వారు కూడా మనం ఇక్కడ వాళ్ళకి ఒక మరి యానం మచ్చవారు వాళ్ళకి ఒక పెద్ద చేయకొట్టి వాళ్ళకి ఒక పెద్ద వెల్కమ్ ఇవ్వాలని నేను చేస్తున్నాను. परिक्रमा कार्यक्रम को लेने और यानम के लोगों ने जिस तहदिल से सागर परिक्रमा का स्वागत किया, इसके लिए मैं भारत सरकार की ओर से आप सभी का शुक्रगुजार हूँ। యాత్ర 10వ విడతగా యానం వచ్చాను. దానికి మీ అందరూ నన్ను ఇలా స్వాగతించడం యానంలో నాకు ఎంతో ఎంతో ఆనందంగా ఉంది. इस कार्यक्रम में मेरे साथ मेरे साथी मंत्री आदरणीय डॉक्टर मुरुगन साहब, हमारे यहाँ के विधायक श्री अशोक श्रीनिवास जी, हमारे जॉइंट सेक्रेटरी श्रीमती नीतू प्रसाद जी, एनएफडीबी के श्री एलएन मूर्ति जी, हमारे तेलंगाना से हमारे बीच में आज यात्रा में शामिल हुए हैं श्रीमती जयश्री जी, हमारे यूनियन टेरिटरी के अधिकारीगण, हमारे अधिकारीगण और यानम के आप सभी भाइयों एवं बहनों, आपने एक मंत्री के नाते ये सुनकर हमें बड़ा अच्छा लगा कि कम से कम भारत सरकार का मोदी जी का प्रतिनिधि यानम तक पहुंच गया, तो उनकी योजनाएं भी पहुंचेगी। ఇక్కడ యానంకి కేంద్ర సర్కార్ నుంచి మొదటిసారి ఒక మంత్రి వచ్చారని చెప్పి మీ ద్వారా విన్నాను. ఎంతో ఆనందంగా ఉంది. భారత సర్కార్ మోడీ తరఫున ఒక మంత్రిగా నేను ఇక్కడికి వచ్చాను. భారత సర్కార్ ఇచ్చే అన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా మేము చూసుకుంటాము. మీరు ఇలా స్వాగతించడానికి ఎంతో ధన్యవాదాలు. आप सबको ये जान के खुशी होगी कि पुडुचेरी में ये मेरा चौथा कार्यक्रम है। పుదుచ్చేరిలో ఇది 4వ ప్రోగ్రాం నాది. मैं वेस्ट कोस्ट में भी आया, ईस्ट कोस्ट में भी आया, ऐसा ही विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़